ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు త్వరలోనే అందుకు సిగ్గుపడతారు అనే హోంమంత్రి మాటలు ప్రాంతీయ భాషలను ఉద్ధరించేందుకు అన్నట్టుగా పైకి కనిపించినా అందుకు విరుద్ధంగా మరోవైపు కుల వర్గ అంతరాల్ని కొనసాగించడానికి దోహదపడతాయి. ఇంగ్లీషు విద్య ఇప్పటికే అసమానతలుగా అంటే ఆధిపత్య కులాలకు ఆర్థికంగా బలమిగల కుటుంబాలకే పరిమితమైనప్పుడు ఇటువంటి మాటలు ప్రాంతీయ భాషల సమృద్ధికి గాక కేవలం కింది కులాలు పేదలు ముందుకు పోకుండా అడ్డుగోడగా పరిణమిస్తాయి. ఈ మాట నెట్టివేయబడిన కులాలు వర్గాలు ఒక సమున్నత భాషని అందుకుని తద్వారా ఉన్నత ఉద్యోగాలు ఇంకా సంస్థాగత శక్తిని అందుకోకుండా చూస్తుంది. ఈ ప్రకటన కోట్ల మంది శూద్రులు దళితులు ఇంకా ఆదివాసీలను ప్రభావితం చేస్తుంది. అది తమ పిల్లలు ఇంగ్లీష్ విద్యలో సామర్థ్యం లేకపోయినా పర్వాలేదు, ఇంకా చెప్పాలంటే అదే మంచిది అనే భావాన్ని సమర్థిస్తుంది. మారుతున్న సామాజిక ప్రపంచంలో ఇక ఆందోళన పడాల్సిన పనేం లేదంటుంది. అణగారిన వర్గాలు తమ పిల్లల్ని హిందీ లేదా ప్రాంతీయ భాషా స్కూళ్లలో ప్రవేశం పొందేలాగా ప్రోత్సహించి ప్రభుత్వం మార్కెట్ రంగం మరియు కోర్టులలో మాట్లాడే ఇంగ్లీష్ భాషకి దూరంగా చేస్తుంది. అంటే వాటి నుంచి వీళ్ళని దూరం చేస్తుంది. ఇంగ్లీష్ మీడియం చదివిన ఆధిపత్య కులాల వాళ్ళు ఇప్పటికే ఆధిపత్యం చూపిస్తున్న పాలనా యంత్రాంగం, మిలిటరీ ఆఫీసర్లు, విదేశీ రాయబారుల సర్వీసులు, న్యాయ వ్యవస్థ, కార్పొరేట్ రంగం, లీగల్ వృత్తి, మీడియా, ముద్రణ రంగం ఇంకా అకాడమిక్ రంగాల్లో కింది కులాల పిల్లలు పోటీకి రాకుండా చేస్తుంది ప్రకటన. వారు దేశభక్తితో ఇంగ్లీష్ వదిలేసి పారిశుద్ధ పనులు, గుమాస్తాలు, బంట్రోతులు, సిపాయిలు ఇంకా ఫ్యాక్టరీల్లో కూలీలుగా మిగిలి స్థానిక భాషలు మాట్లాడుతూ గర్వపడుతూ ఉంటారు. మొత్తానికి వచ్చే ఫలితం ఏంటంటే ఇటువంటి ప్రకటన అది భాషా అంతరాల్ని బద్దలు చేయడం గాక అసమానతల్ని నీతివంతం చేసి కులాధిపత్యాన్ని కొనసాగిస్తుంది.